దిల్చినగర్ నాగోల్. సమస్య ఏంటిది? సమస్య ఇల్లు కోసము 8 సంవత్సరాల కింద చేశాను. అప్లై చేసుకున్నారా? అప్లై చేశాను సార్. పెట్టిల్లు ఎన్నిసార్లు అంటే ఇప్పటికి 3 టైమ్స్ 3 సంవత్సరాలు పెట్టాను. ఇప్పుడు కూడా పెట్టాను. మొన్న వచ్చిరు, అందరికి వచ్చిరు మా చుట్టుపక్కల వాళ్ళు. నాకు మాత్రం రాలేదు సార్. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? ఈ రెండోసారి ఇప్పుడు మళ్ళీ ఇడికి వచ్చి మా ఇంటి కాడ ఆడొచ్చు. ఇప్పుడు ఇచ్చారు ఫామ్, ఇప్పుడు మళ్ళీ వస్తుందమ్మా, ఫోన్ చేస్తారు అలా అని చెప్తూనే ఉన్నారు. ఏది రేషన్ కార్డు ఉన్నది, అన్నీ ఉన్నాయి సార్. 0 అకౌంట్, అది కరెంట్ బిల్ వచ్చింది ఇప్పుడు. ఇంకా ఏం రాలేదు ఇప్పటి వరకు, ఇల్లు రాలేదు నాకు. అందరికీ ఫోటోలు అది దింపుకొని పోయారు, నాకు రాలే. అంటే ఇంటికాడ ఉన్నానో లేనో తెలియదు, కానీ నేను వంటకి వెళ్తాను, మనకు కుకింగ్ చేసి వచ్చిర్రు. మా ఇంటి సైడ్ రాలేదు సార్, నేను సంతాపూరి కాలనీలో ఉంటారు, వేరే సైడ్ వస్తారు. అంటే మా దగ్గర వాళ్ళు వచ్చిన వాళ్ళకి అడిగిన మా సైడ్ ఎప్పుడు వస్తారు మీరు అంటే మాది ఆ ఏరియా కాదు, వేరే ఏరియా అని చెప్పారు. వేరే వాళ్ళు రాలేదు సార్, నాకు ఎవరు రాలేదు. అంటే లోపల అలాంటి సంగతి ఆడ మాట్లాడడానికి ఏం లేదు కదా, ఇంటికాడ టైం లేదు సార్, ఆడ మాట్లాడడానికి ఇస్తలేరు. ఓన్లీ ఇది అని చెప్పారు, మీరు అట్టే పోండి మా వస్తారు, ఇది ఎంత దూరం రావాల్సింది అవసరం లేదని చెప్పారు సార్. అవసరం లేదు అన్నారు. ఏమని అడుగుతాం సార్, ఇప్పుడు ఎంత చెప్తే కూడా ఎవరు మనకి రెస్పాన్సిబిల్ ఇవ్వడానికి ఎవరు ఏం చెప్పట్లేదు, సమాధానం ఏం లేదు అసలు. ఇంటికాడ వస్తే కూడా రాలేదు, నేనేం చేయాలా అన్నట్టు మాట్లాడుతారు. ఏడబోతే కూడా ఆఫీస్కి లేదు, రాలేదమ్మా పెట్టినావు మళ్ళీ వస్తుంది పో అని అంటారు. అన్ని కార్డులు అన్నీ పంపించాము, రేషన్ కార్డు అన్నీ ఇచ్చినా కూడా ఏది రాలేకుండా ఉంటే ఎట్లా సార్ మాకు చెప్పండి. ఉన్న వాళ్ళకే వచ్చింది, ఉన్న వాళ్ళకే, 1 కాదు 2 కాదు 3 ఇల్లులు ఉన్న వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చింది. నేను ఇంత కష్టపడి మొగుడు పిల్లలకి సాక్కుంటా చేసుకుంటూ ఉంటున్నాం సార్, మాకు రాలేదు. ఏం చెప్పాలో ఇప్పుడు, ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు ఏం లేదు అసలు, అందట్లేదు సార్. ఓట్లు ఏమన్నారు ఎలక్షన్కి, మేము గెలిస్తే మీకు ఇస్తామమ్మా అనేసి ఇంటికి వచ్చి మరీ మాకేయమ్మా ఓటు అంటే సరే సార్ మీకే ఇస్తా అనేసి గెలిపించాను. గెలిపిస్తే మాకు వచ్చింది ఏంటి, వేసినా మరి కాంగ్రెస్కి వేసాను కాబట్టి. ఇంతకు ముందు ఏమో ఆయనకి వేసిన కేసీఆర్కి, ఇప్పుడు ఏమో ఇప్పుడు వచ్చింది ఇది పెట్టి ఏం లాభం సార్. బస్సులు రోజు పోతామా, బస్సులకి పని బస్సు ఉన్నా కానీ కిరాయి తప్పిస్తే ఏం చేస్తాం సార్. కిరాయికి రోజు ఊళ్ళో తిరుగుకుంటూ ఉంటామా, పని చేసుకుంటూ ఉంటాం. కానీ ఫ్రీ బస్సు ఏం బస్సు సార్, ఇది ఏదన్నా తినడానికన్నా ఇస్తే రేషన్ కార్డు బియ్యం ఇస్తా అన్నారు జనవరి నుంచి, ఇచ్చారు లేదు, అది కూడా రాలేదు సార్. 2500 కూడా ఓన్లీ కరెంటు బిల్ ఒక్కటే వస్తుంది సార్, 0 అకౌంట్ అంతే. ఇచ్చారు సార్, ఈ నెల రేషన్ ఆయనకి ఎప్పుడు ఇస్తా అంటే నాకేం అడుగుతామ్మా, పోయి అడుగుపో అని ఆయన మాట్లాడు. ఆడ చెప్తే ఏమున్నది, ఆడ నుంచి రాలేవమ్మా మాకు ఏమి ఫామ్లు, వీళ్ళకి వచ్చినాయి నీ రాలేదు అని అంటారు. మరి ఎవరు ఏడ పాడేసుకుంటారో పేపర్లో మనకు తెలియదు. ఎన్నిసార్లు పంపించాను సార్, అన్నీ పంపించినా కూడా విసుకొచ్చేస్తుంది రావాలంటే. ఇప్పుడు చూడు వచ్చి కూసుడు, ఆ జిరాక్స్ తేపో ఈ జిరాక్స్ తేపో అంటే అంతంత దూరం పోయి కూర్చోవాల్సింది. 9 గంటలకు వచ్చాను సార్, ఇప్పుడు 11 అవుతుంది. పని వదిలేసుకొని అది చేసుకొని వదిలేసి వచ్చి కూర్చోవడం అవుతుందా మాకు చెప్పండి. రెంట్ అయినా తీసుకుంటే 1 నెల రెంట్ ఇవ్వకపోతే రెంట్ ఇవ్వలే ఖాళీ చేయమని అంటాడు. ఎక్కడికి వెళ్ళాలా, ఏది లేదు మాకు చెప్పాలని. పిల్లలకి చదువు ఎట్లా చేసుకోవాలో చెప్పండి. ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటారా, ఒక స్కూల్ మంచి ఉన్నదా, అది కూడా సరిగ్గా లేదు సార్. ఫుడ్ మంచి లేదు, హెల్త్ గవర్నమెంట్ స్కూల్ అది కూడా లేదు సార్. అది ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలా, అంతా ఏం చేస్తారో చూసి ఏమంటారు చూసి చేయండి సార్. ఎవరికి ఉన్నదో లేదో చేయాలా కదా. ఎవరు ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకుంటూ ఉంటే లేని వాళ్ళు ఎక్కడ పోవాలా, వస్తుందమ్మా పో అమ్మా అని అంటే ఎట్లా మాట్లాడితే ఎట్లా సార్. ఎవరికి జెండా కొట్టిరు, ఎవరు కొడుతున్నారో ఏంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండానే ఇచ్చేస్తే ఏది, కళ్ళు తెరుచుకోండి సార్. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చారు కానీ ఎవరికి అవును బిల్డింగ్ ఉన్నదా ఆమెకి లేదా, ఏం జాబ్ చేస్తుందా ఈమె ఏం చేస్తుందా అనడానికి లేదు సార్. వాళ్ళు చేసుకోండి.
ఇది ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తుంది ఒకటే మాట, ప్రజావాణిలో ఎటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు. కేవలం ఏదైతే అప్లికేషన్ తీసుకోవడం, రసీదులు చేతిలో పెట్టడం తప్ప ఇంకోటి లేదు. అక్కడ పూర్తిగా అధికారులతోని మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం దాదాపు 9 గంటలకు వచ్చి ఇక్కడ వేచి ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి లాభం లేదు. కేవలం ఈ పేరుకే బెట్టులు, పేరుకి నామమాత్రంగానే ప్రజావాణి ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజావాణి పేరట ఎవరు వచ్చినా సరే, ఏ జిల్లా నుంచి వచ్చినా సరే ఖచ్చితంగా వారి సమస్యలు తెలుసుకొని, వారు ఇచ్చిన అప్లికేషన్ ద్వారా వారి సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా వారికి సమస్యకు పరిష్కారం అందిస్తామన్నవారు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇదైతే ఒక కొత్తగా పోస్టర్ పెట్టింది, మనం చూడొచ్చు. ప్రజావాణి ఎదుటిగా కొత్త పోస్టర్ వెలిచింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ప్రజలు వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడ మీ ఏదైతే మీ జిల్లాకు సంబంధించి కావచ్చు, మీ ఏరియాకి సంబంధించిన వారు చూడండి, అక్కడ ఉన్న ఆఫీస్కి వెళ్ళండి అని వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఆ జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని లొకేషన్స్ కావచ్చు, అన్ని ఏరియాలలో డీటెయిల్స్ మనకి పోస్టర్లో వెలిచిన నంబర్స్తో సహా ఇచ్చారు. కానీ ఇదే డీటెయిల్స్ పట్టుకొని ఆ జిహెచ్ఎంసీలో ఉన్న ఆఫీస్కి వెళ్తే అక్కడ మాత్రం ఎటువంటి స్పందన లేదు. అధికారులు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆ ప్రజల్ని అటు ఇటు తిప్పడం తప్ప ఎటువంటి ఆ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవ్వడం లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు మనకు పూర్తిగా వివరించడం జరుగుతుంది.